ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం భారత్లోకి కొత్త ఇంజెక్షన్ వచ్చేసింది. ఈ ఇమ్యునోథెరపీకి పట్టే సమయం దాదాపు 7 నిమిషాలు. ఈ ఇంజెక్షన్ పేరు టెసెంట్రిక్ ఎస్సి. స్విస్ కంపెనీ రోష్ ఫార్మా సబ్క్యూటేనియస్ వర్షన్లో ఈ ఇంజెక్షన్ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. చికిత్స సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇది ముఖ్యమైన ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని డోసులు అవసరం సహా మరిన్ని వివరాలు చూద్దాం. సాధారణంగా క్యాన్సర్ ఇమ్యునోథెరపీ చికిత్సను ఐవీ డ్రిప్ ద్వారా వైద్యులు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి గంట నుంచి కొన్ని గంటల వరకు సమయం పడుతుంది. చికిత్స కోసం రోగులు ఆసుపత్రిలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. కానీ కొత్తగా వచ్చిన ఈ ఇంజెక్షన్ను చర్మం కింద ఇస్తారు వైద్యులు. కేవలం 7 నిమిషాల్లోనే ఈ సబ్క్యూటేనియస్ ఇమ్యునోథెరపీ ప్రక్రియ ముగుస్తుంది. దీంతో రోగులకు సమయం ఆదా అవుతుంది. ఈ ఇంజెక్షన్లో అటెజెలిజుమాబ్ అనే డ్రగ్ ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింతగా బలపరుస్తుంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు శరీర రక్షణ వ్యవస్థకు చిక్కకుండా దాక్కుంటాయి. కానీ ఈ ఇంజెక్షన్లోని ఔషధం ఆ ప్రక్రియను అడ్డుకుంటుంది. దీంతో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిపై దాడి చేయగలుగుతుంది. PDL1ను బ్లాక్ చేస్తుంది. ఈ ఇంజెక్షన్ చికిత్స నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ రోగులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. భారత్లో ఊపిరితిత్తుల కేసుల్లో ఎక్కువ మంది ఇదే రకంతో బాధపడుతున్నారు. స్మోకింగ్, కాలుష్యం, రసాయనాల ప్రభావం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుంది. చాలా మందికి ఈ వ్యాధి చివరి దశలోనే బయటపడుతోంది. అలాంటి సమయంలో త్వరగా చికిత్స అందించడం చాలా ముఖ్యం. టెసెంట్రిక్ ఇంజెక్షన్ ఒక్కో డోసు ధర సుమారు 3,70,000 రూపాయలు. రోగి పరిస్థితిని బట్టి 3 నుంచి 6 డోసుల వరకు అవసరం పడుతుంది. అంటే చికిత్స ఖర్చు గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు కావచ్చు. ఖర్చు పరంగా చాలా కుటుంబాలకు ఇది ఎక్కువే. అయితే ట్రీట్మెంట్ సమయం తగ్గడం దీనివల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం. ఈ ఇంజెక్షన్ కోసం ఖర్చు పెట్టే స్థితిలో లేని వారికి సాయం చేసేందుకు బ్లూ ట్రీ పేరుతో ప్రత్యేక పేషెంట్ అసిస్టెంట్ ప్రోగ్రాంను కూడా రోష్ ఫార్మా ప్రారంభించింది. అర్హులైన వారికి డిస్కౌంట్లు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం వంటివి ఈ ప్రోగ్రాం ద్వారా చేస్తుంది. ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా రియంబర్స్మెంట్ కూడా లభించే ఛాన్స్ ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.